guys, welcome back to my YouTube channel and welcome back to a new vlog. నా పేరు పూజ. సో మీరందరూ ఎలా ఉన్నారు, బాగుంటారని అనుకుంటున్నాను. సో మీరైతే నాకు ఎవరో కొత్తగా చూస్తున్నారు, వెళ్ళి మా ప్రీవియస్ వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి. గైస్ ఇప్పుడే నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. నాకైతే ఇంత గరిమేస్తుంది కదా, అందుకే నేను త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయాను. చూసారా ఎంత స్ట్రాంగ్, నేను చలికాలం కూడా నాకు ఎంత గరిమేస్తుంది. గరిమే అవుతుందే చలి అవుతుంది, చలి అవుతుంది, నాకు గరిమే అవుతుందే, నీకు చలి అవుతుంది. చూడ ఆహారకి ఇస్తుంది నీకు. మరి గరిమ స్వెటర్ వేసుకినా, స్వెటర్ వేసుకినా, గరిమ అంటే ఏంటి? చలి అవుతుంది, నీకు గరిమే అవుతుంది, గరిమే అవుతుంది, చలి అవుతుంది. ఆ క్యాప్ అయ్యు. గైస్ అది ఆ క్యాప్ వేసుకుంటే ఆ ముఖం అస్సలు కనిపించదు. క్యాప్ తీసే, అక్కడ నాకు ఆ స్వెటరే కనిపిస్తుంది. సో గైస్ మా అమ్మాయి ఇక్కడ ఫ్రైడ్ రైస్ చేసింది. నూనె ఒక్క నిండుకు వచ్చినాను. ఆమె పప్పు తినుకొని వచ్చింది. మళ్ళీ అదే అవి మచ్చారా. ఏమచ్చది 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 చెప్పే పళ్ళత్తారు సా పెట్టే చూస్తారు అందరూ. చూడండి రస్న, అది రస్న, అది వచ్చారే, అది రస్న, అది రస్న 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 పంపిడి రస్న. ఏడుతున్నా తెల్లరేడుతున్నా. సో గైస్ అంబలు తింటుంది, ఎంత స్ట్రాంగ్ పిల్ల. తెల్లరేసి అంబలు తింటుంది. నువ్వు చుట్టూ రేపు తిరుగుతున్నావే, నాకు తిప్పుతున్నా. మళ్ళీ ఎడుతున్నా, మళ్ళీ ఎడుతున్నా. ఇప్పుడు వెళ్తున్నా వచ్చా. ఓ తగ్గుతున్నా వచ్చావా. సో ఐఎమ్ గోయింగ్ టు సిమంచల్ because you don't coming sleeping 2 days. Why? Today night I am going Simanchal. Yes. Why eti మనం దేవుడి ఇక్కడికి వెళ్తున్నాను. why అంతే మేము వెళ్ళిపోతాం. వస్తుడికి సోమవారం అయిపోయింది. మీరిద్దరు గొడవ ఉంచండి, ఇప్పుడు తొంగోనికి రాకూదండి. ఆధారం నన్ను ఫోన్ చేస్తాను, ఆధారం వస్తా. ఆధారం పొద్దుగా రావచ్చు. అయిందే ట్యూషన్ మీకు కూడా రేపు చుట్టి, ఎల్లుండితో చుట్టి, సోమవారం అవుతుంది. అయిందే అర్థమైందే కాదా? బావిలు దూతపిల్లి వస్తాను. సో గైస్ నేనైతే ఈరోజు సిమంచల్ వెళ్తాను. ఈ ఫ్యాన్ కొట్టకే సైలేస్ నువ్వు ఏంటి ఆ స్విచ్ కడే మార్కెట్నా. సో గైస్ సిమంచల్ అయితే ఈరోజు వెళ్తాను. మా అక్క వాళ్ళు మా బావ వాళ్ళు వస్తారు, వాళ్ళతోనైతే ఈరోజు నైట్కి 10 o'clockకి కార్లో వెళ్తాము. రేపు దర్శనం చేసుకుంటాం అండ్ ఎల్లుండి మళ్ళీ ఇంటికి వస్తాం. సిమంచల్ వెళ్ళుకొని దర్శనం చేసుకొని ఇంటికి రావడం తప్ప మళ్ళీ ఎక్కడ నన్ను తిరగను. ఏమో నాకు తెలియదు, వాళ్ళు తిప్పితే అటు తిరుగుతాను, లేకపోతే నేను చూస్తున్నా. వెళ్తే బ్లాగ్ తీస్తాను అంటున్నాను, తీస్తున్నా. తప్పకుండా మేము కూడా చూస్తాం కదా, దర్శనం చేస్తారు. ఓ ఆ ఫోన్ ఎలా ఉన్నదండి మెట్లు కూడా బయట తీసి బయట చూసుకొని మనం నోపులోడితే అంత అంటే ఫీల్ అవుతాం. నేను కూడా చాలా రోజులకైతే నాకు దేవుడు పిలిచారు, అంటే పిలిపి వస్తే కదా మేము వెళ్తామని అంటుంటాం కదా. సో నాకైతే పిలుస్తున్నారు, నేనైతే వెళ్తాను, దర్శనం చేస్తాను. ఇదైతే నేను నాకు తెలియకుండా నేను కూడా వెళ్తానని మా అక్క వాళ్ళు బావాలు వాళ్ళు రెడీ అయ్యింట్లు. సో నాకు కూడా పిలుస్తున్నారు, నేను కూడా వెళ్తాను. ఈరోజు నైట్కి వెళ్తాము. సో అందుకే వీళ్ళు చెప్పారు, వీళ్ళు పడిపోయినకి వస్తున్నారు. సో అందుకే చెప్పాను, ఈరోజు రాకదండి, రేపు రాకదండి, నేను సండే చెప్తాను, నేను ఎవరికి వస్తే అప్పుడు వస్తాను. నేను సండే వెళ్ళిపోతాను. సండే వెళ్ళిపోతే నేను సండే అంటే ఎంతప్పుడు రావచ్చు, నాకు రాత్రి రావచ్చు, నాకు తెలియదు కదా. నేను ఫోన్ చేస్తాను స్వాతికి. నువ్వు మండే వెళ్తామే తెలియదు నాకు వెళ్ళింకే ఇష్టం. దానికి వెళ్ళింకంటే ఇష్టం లేదు, ఇక్కడే ఉంటుందంట. వాళ్ళ అమ్మకి వెళ్ళి చెప్పాలి.
సో గైస్ నేనైతే చెప్పాను కదా మేము సింహాచల్ వెళ్తున్నామని. సో నేను మా అక్క బావ అండ్ చిన్ని మనీ అండ్ ఇంకొక స్పెషల్ పర్సన్ ఉన్నారు. సో వాళ్ళని నేను మీకు రేపు మీట్ చేయిస్తాను. సో మేము రీచ్ కూడా అయిపోయాము విశాఖపట్నం. అండ్ నేనైతే సరిగ్గా వీడియోస్ అయితే ఏంటి షూట్ చేయలేకపోయాను. సో మేము వచ్చేసాం విశాఖపట్నం కార్లో. మేము రాత్రి 11 అయితే రెడీ అయ్యాము. సో మేము సీదా 4 అయితే రీచ్ అయ్యాము విశాఖపట్నంలో. అండ్ ఆ వైబ్ వస్తుంది సింహాచల్. ఓహో ఏం ఫీల్ ఉంది నాకైతే. సో ఓకే గాయ్స్, ఈరోజుకి ఈ బ్లాగ్ ఇంతే. కలుస్తామా నెక్స్ట్ బ్లాగ్లో. అండ్ మీకు ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మెయిన్గా అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బాయ్ బాయ్ బాయ్.